గ్రంథంలో ఒక మాట ఉంది, ఆదికాండంలో కయ్యను అనేటువంటి ఒక వ్యక్తి తన సొంత తమ్ముడైన హేబేల్ని మర్డర్ చేసేస్తాడు. ఫస్ట్ మర్డర్ ఇది గ్రంథంలో, ఫస్ట్ మర్డర్ చూడండి. ఆదికాండం చాప్టర్ 4 verse 8, 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏం చేశాడట? చంపేశాడు. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్ముడికి నేను ఏమైనా కావలివాడనా అన్నాడట. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నేలలో నుండి దేవునికి మొరపెట్టింది అన్న సందర్భం వ్రాయబడింది తప్ప ఈ కయ్యను మీద పగదీర్చుకోవడానికి హేబేల్ రెడీ అయ్యాడు అన్నట్టుగా ఎక్కడ వ్రాయబడలా. ఈయన గుడ్ క్యారెక్టర్ అండి, హేబేల్ గుడ్ క్యారెక్టరు. గుడ్ క్యారెక్టర్స్ దయ్యాలు ఎవరో బ్యాడ్ క్యారెక్టర్స్ అవుతారని అంటారేమో మీరు. అలా అనుకుంటే బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా చచ్చిపోయారు. కిందనే చూడండి, 23వ వచనం, అదే అధ్యాయం 23వ వచనం చూడండి. లెమెక్ అనేవాడు తన భార్యలతో అంటున్నాడట, ఒక ఆవిడ పేరు ఆదా, ఒక ఆవిడ పేరు సిల్లా. ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేశా అన్నాడు. నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేశా అంటే ఈడొక హంతకుడు. ఈ లెమెక్ అనేవాడు ఒక హంతకుడు. ఈ హంతకుడిని మరొకడు చెడ్డవాడు గాయపరిచినందుకు ఆ చెడ్డవాడు చంపేశాడట, మర్డర్ చేశాడు. నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేశా, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాడిని చంపేశా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలి? అక్కడ చంపింది ఇద్దరైతే ఏం చేయాలి? లెమెకుని చంపేయాలిగా. ఒక్కడైతే కూడా ఆ ఒక్కడొచ్చి లెమెకుని చంపేయాలిగా. ఒక్కడి గురించి అక్కడ చెప్తుంటే 2 times చెప్తే గనుక చంపేయాలిగా. సో ఇలాంటి సంఘటనలు ఎక్కడ గ్రంథంలో కనబడవు. అంతెందుకు, నాబోతు అనే ఒక బేదోడు ఉంటాడు. ఈ ఆహాబ్ అనే రాజుకి ఆ నాబోతు అనేవాడి ద్రాక్ష తోట లాగేసుకోవాలన్న కోరిక పుడుతుంది. అంతే కదా, ఎప్పుడు పెద్దోడే బేదోడిని తినేస్తుంటాడు. ఇది మన సమాజంలో నిత్యం జరిగేదే. పెద్దోడు కళ్ళు ఎప్పుడు దేని మీద ఉంటాయి? బేదోడు ఆస్తుల మీద ఉంటాయి. మరి అదేం కర్మ మనకు అర్థం కాదు. బోలెడంత వాడికి ఉంటుంది, అయినా కూడా మన స్థలాలే కబ్జా చేస్తుంటారు, మనయే దోచేసుకుంటారు, మనయే లాగేసుకుంటుంటారు. అది అర్థం కాదు. వాడికి ఇంకా ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇంకా కరువు తీరదు. బేదోడి మీద పడి ఆ బేదోడు దోచేసుకుంటారు. చాలామంది రాజకీయ నాయకులు కూడా బేదలకు వచ్చే డబ్బులు కొట్టేస్తుంటారు. బేదలకు వచ్చే డబ్బులు, మొన్న ఎవడో పెన్షన్ తినేసేటట్టు ఎవడదో ఆ పెన్షన్ కూడా తిన్నాడంటే ఇంక శవాల మీద రూపాయలు ఏరుకునే రకం అనమాట. ఆ ముసలాళ్ళకు వచ్చే పెన్షన్ ఎంత వస్తుంది? మహా అయితే 2000 వస్తుంది, 3000 వస్తుంది. 5 తినేయడమే. ఈ బేదోడుకు వచ్చేవన్నీ కొట్టేసి ఆడు పెద్దోడు అవుతా ఉంటాడు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచన ఆహాబుకు వచ్చింది. అతగాడు ఏం చేశాడంటే నాబోతు ద్రాక్ష తోట మీద కన్నుబడింది. అది ఏదో విధంగా దోచుకోవాలని ప్లాన్ చేస్తే పాపం నాబోతు అన్నాడు, ఇది పిత్రార్జితం, నేను ఇవ్వలేను అన్నాడు. ఇవ్వలేనంటే ఇంటికెళ్ళి ఆ భార్యతో చెప్తే ఆవిడ ఇంకా పెద్ద గోండారాని, ఆమె చాలా చెడ్డది, యెజెబెలు. ఆమె ఏం చేసిందంటే ఈ నాబోతు అనే ఈ వ్యక్తిని కుట్ర పన్ని అన్యాయంగా చంపించేసి ఆ ద్రాక్ష తోట వీళ్ళ వశం చేసేసుకుంటారు. చాలా క్రూరంగా చంపేస్తారు, అక్రమంగా. ఒక మంచోడు ఎంత బాధపడి చచ్చిపోతాడో ఆ టైంలో. ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా, తన సొంత పొలం, అది పిత్రార్జితం, అది చూసుకుంటూ బతుకుతున్నాడు, ఆ తోట చేసుకుంటూ బతుకుతున్నాడు సాగు. అది అన్యాయంగా దోచుకోవడం మాత్రమే కాకుండా లేని నింద, లేని తప్పు అతనికి ఆపాదించి అతన్నంత క్రూరంగా కొట్టి చంపేస్తే నిజంగా అతనికి గాలి అయితే ఆహాబు కుటుంబం ఏమైపోవాలి? మట్టి కొట్టుకుపోవాలి. పగ తీర్చుకుంటాడు కదా. మరి మనసులో అయినా భావన ఉండిపోద్దిగా, నేను ఏ తప్పు చేయలేదు అనే భావన ఉండిపోద్దిగా. అన్యాయంగా నా పొలం లాక్కున్నారు, అన్యాయంగా నన్ను చంపేశారు, నా పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేశారు, నా కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళని చేశారని ఒక బాధ ఆ నాబోతు అనే వ్యక్తి హృదయంలో ఉండదా? ఉంటుందిగా.
మరి అతను పగ తీర్చుకోవాలనుకుంటే ఎంత పవర్ఫుల్గా మారిపోవాలి, ఎంత భయంకరమైన దయ్యం అయిపోవాలి. లేదు. ఎందుకు లేదు అని అంటే, భూమి మీద ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. 60 లేదా 70 ఏళ్ల ఈ జీవితంలో మనం చేసిన ప్రతి దానికి లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. ఆత్మ లేదా మనిషి, ఈ మనిషిలోనికి ఆత్మ అనే శక్తిని ప్రవేశపెట్టినవాడు దేవుడు గనుక అన్ని అధికారాలు ఆత్మ మీద ఆయనకే ఉంటాయి. ఎలా పడితే అలా తిరుగుతా, బయటకు వచ్చి తిరుగుతా, వాడి మీద పడతా, వీడి మీద పడతా అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్. బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును, మరలా పోవును. చాలా క్లియర్. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవాలి. ఆత్మ 4వ వార్డులోనో 3వ వార్డులోనో తిరగడానికి కుదరదు. మరలా ఏమైపోవాలి? మరలా ఎక్కడి నుంచి అయితే దేవుడు పంపించాడో అక్కడికి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకే గ్రంథం ఎంత స్పష్టంగా చెప్పిందో మనం చూస్తే ప్రియులరా, యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును అన్నాడు. చూడండి, ఎక్కడికి వెళ్తాడట? ఏ మార్గం అంటది? తిరిగి రాని మార్గం. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు చేరిపోవాలి. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ తిరిగి రాడు, అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరుగదు అన్నాడు. ఎరుగదు. చచ్చిపోతే ఇక్కడ పని అయిపోయింది, వెళ్ళిపోవడమే. దేవుడు ఎక్కడికి పంపించాడో, ఎక్కడి నుంచి పంపించాడో అక్కడ తిరిగి వెళ్ళిపోవడమే తప్ప మరలా ఇక్కడికి వచ్చి పనులు చక్కబెడతా, అవి చేస్తా, ఇవి చేస్తా అంటే నో ఛాన్స్ అంటున్నాడు. ఇంకా క్లియర్గా చూస్తే నూతన నిబంధనలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అన్నాడు. మనుషులు ఒక్కసారే మృతి చెందాలని ఏమైందట? నియమించబడింది. ఆ తర్వాత ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతుంది. ఇది క్లియర్. నేను చచ్చినా అదే జరుగుద్ది, నువ్వు చచ్చిపోయినా అదే జరుగుద్ది. ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా, అది బలవంతంగా చచ్చిపోయినా, మామూలుగా చచ్చిపోయినా, ఎలా చనిపోయినా సరే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోవాలి తప్ప అక్కడెక్కడ గాలి తిరుగులు తిరగడానికి కుదరదు. అర్థమైందా? భూమి మీద ఉన్నట్టుగానే మరణం తర్వాత కూడా ఉంటుందని గ్రంథం ఎప్పుడు చెప్పలేదు. అలాగే ఇలాంటి అజ్ఞానాన్ని కూడా గ్రంథం చాలా క్లియర్గా ఖండించింది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ అనేది మత పుస్తకం కాదు. మత పుస్తకంలో ఉండేటువంటి మాటలు ఈ గ్రంథంలో లేవు. మహావిజ్ఞాన సంగతులే గ్రంథంలో వ్రాయబడ్డాయి. చాలా విలువైన లోతైన విషయాలు బైబిల్ చర్చించింది తప్ప అబద్ధాలు చెప్పి ఎప్పుడు మనుషుల్ని నమ్మించడానికి బైబిల్ ట్రై చేయాల. నువ్వు గాలి అయిపోతావు, అదే అయిపోతావు, ఇదే అయిపోతావు, వాళ్ళ మీద పగ తీర్చుకుంటావు, వీళ్ళ మీద పగ తీర్చుకుంటావు, వాళ్ళని చంపేస్తావు, వీళ్ళని చంపేస్తావు అని ఎక్కడ చెప్పలా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. ప్రసంగి గ్రంథం ఈ చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చక్కగా ఒక్క మాటలో చెప్పేశాడు. ఒక్క మాటలో మొత్తం క్లియర్ చేసాడు. అది ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికి ఉండు వారు తాము చతురుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు అన్నాడు. చూడండి, క్లియర్గా బతుకున్న మనందరికీ చచ్చిపోతామని తెలుసు. ఏదో రోజు మనం పోతాం. ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి మనం రాలా, వెళ్ళిపోవడానికే వచ్చాం. ఏదో రోజు వెళ్ళిపోతాం. బ్రతికి ఉండి వారికి తాము చతురుని ఎరుగుదురు, అయితే
చచ్చిపోయిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. వారి పేరే మనం మర్చిపోయామట. ఇంకా వాళ్ళు మన జ్ఞాపకాల్లో కూడా లేరు, మెల్లిమెల్లిగా మర్చిపోయాం వాళ్ళని. శ్మశానంలో పెట్టేసి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు కూడా మనకు లేవు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. ఆ చనిపోయిన వారు ప్రేమించటాలు కానీ, పగపెట్టుకోవటాలు కానీ, అసూయ పడటాలు కానీ ఏ ఉండవో అన్నాడంతే. ఒక్కటే మాట క్లియర్ చేసి పడేశాడు చూడండి. సూర్యుని క్రింద జరుగు ఇక దేనిలోనూ వాళ్ళకి అలా ఎప్పటికీ వంతు లేదు. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ నేర్చుకున్న తర్వాత ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను ఇందాక చెప్పానుగా, శ్మశానంలో కూడా ధైర్యంగా కూర్చొని టిఫిన్ చేసి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. రాత్రంతా పడుకుని రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం నమ్మిన మూఢనమ్మకమే మన భయం తప్ప నిజాన్ని నమ్మితే భయం ఎగిరిపోద్ది. అర్థమైందా? మూఢనమ్మకాల్ని నమ్ముతూ మూఢనమ్మకాల్ని వెంబడిస్తూ ఉంటే అవి నిన్ను అలా వెంటాడుతూనే ఉంటాయి. మనిషి ఏమో దున్నపోతులా ఉంటాడు, చలిచేమలా వణికిపోతుంటాడు రాత్రి అయ్యేసరికి. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తొస్తుంది, మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు, పిరికివాని మదిని వెంకమీ లాగురా అన్నాడు కదా వేమన పద్యం. అలాగా పైకి ఎలా ఉన్నా కూడా లోపల పిరికితనం ఉందనుకోండి, ఆ పిరికితనంతో వణికిపోతూ ఉంటాడు. అందుకే గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావటాలు ఉండవు. గాళ్ళు గీళ్ళు ఏమీ లేవు. నువ్వే పెద్ద గాలిగాడివి, నువ్వే తిరగాలి ఊరి మీద ఏం తిరిగినా. అంతే తప్ప ఆ గాలి ఈ గాలి వచ్చి నీ మీద పట్టాలు, నిన్ను నొక్కటాలు ఏ ఉండవు. ఇవన్నీ అబద్ధాలు. ధైర్యంగా పడుకోండి, హ్యాపీగా ఉండండి. మిగిలిన విషయాలు రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం ఇంకా లోతు.